కలర్ చూడండి. ఇప్పుడు నెయ్యి కలర్ ఎట్లా ఉంది, ముందుకు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో కలర్ అబ్జర్వ్ చేయండి. రాజకీయం చేయాలి కానీ దేవుడి మీద చేస్తే దేవుడు క్షమించండి. ఒకసారి మీరు చూడండి, స్వచ్ఛమైన నెయ్యికి హార్పిక్ కలిపిన నెయ్యికి ఏ విధంగా చేంజ్ వచ్చిందో. ఇది ఇప్పుడు లడ్డూలో కలుపుతాము. ఇది మంచి నెయ్యి, పచ్చిగా నెయ్యి కలుపుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఇటువంటి నిశానీగాళ్లు జగన్మోహన్ రెడ్డికి దొరకడం, నాయకులుగా కార్యకర్తలుగా. ఎక్కడన్నా కొంతమంది విజ్ఞానవంతులు ఉన్నా కూడా ఈ నిశాని పనులు చేస్తేనే వైసీపీ పార్టీలో కొనసాగుతారు, లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. ఈ నిశాని బ్యాచ్ ఏం చేస్తుందంటే హార్పిక్ తీసుకొచ్చి నెయ్యిలో కలిపేస్తున్నారు. నెయ్యిలో కలిపేసేసి ఇదిగో చూడండి, నెయ్యి హార్పిక్ కలిపితే ఇలా కలర్ చేంజ్ అయిపోద్ది నెయ్యి, ఇటువంటి దాన్ని తీసుకెళ్లి లడ్డూలు ఎలా కలుపుతారని చెప్పేసి ఏదో నిశాని కవరింగ్ ఒకటి, రోత కవరింగ్ ఒకటి చేస్తున్నారు. సిబిఐ నివేదికలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే LABSA లప్సా అనే ఒక కెమికల్ ని అందులో కలిపారు. ఆ కెమికల్ టాయిలెట్ క్లీనర్స్ లో వాడతారు, ఇండస్ట్రియల్ క్లీనింగ్ లో వాడతారు అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఆ కెమికల్ ఎందుకు వాడతారు అనేది కూడా. అలాగే లప్సా గురించి మనం గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది, దాన్ని ఎందుకు వాడతారనేది కూడా. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన హార్పిక్ ఏమైతే ఉందో అందులో లప్సా అనేది ఒక కెమికల్, దాంతో పాటు అనేకం కలుపుతారు. దానికి ఆ రంగు రావడానికి రంగేస్తారు, కొద్దిగా ఆ కెమికల్ ఘాటు పోవడానికి ఏదన్నా ఇంకోటి కలుపుతారు. రకరకాల మిశ్రమంతో చేసి హార్పిక్ అలా తీసుకొస్తారు వాళ్ళు. ఎక్కడా కూడా సిబిఐ హార్పిక్ కలిపేమని చెప్పలేదు కదా. వాటిల్లో వాడేది హార్పిక్ లో వాడొచ్చు, ఇంకోటి డోమెక్స్ ఇప్పుడు ఇంకోటి ఏదో ఉంటుంది కదా దానిలో వాడొచ్చు, అలాగే మన సబ్బుల్లో వాడొచ్చు. ఒకటని కాదు కదా, ఎక్కడైతే మన క్లీనింగ్ సంబంధించి ఉన్నాయో అన్నింటిలో వాడేయచ్చు దాన్ని. ఆ కెమికల్ వాడతారు. ఈ నిశాని బ్యాచ్, ఈ నిశాని ఏషియాలో ఇప్పుడు పామాయిల్ కదా, పామాయిల్ చెడిపోకుండా ఉండడానికి ఏం చేశారు, ఈ జగన్ రెడ్డి ముఠ వాళ్ళతో కుమ్మక్కైన ముఠ అంతా కూడా ఆ లప్సాని కలిపేశారు. లప్సా కూడా తీసుకొచ్చేసి 1 కేజీ పామాయిల్కి కేజీ లప్సా అయ్యారు కదా, ఏదో 1 కేజీలో 100 గ్రామ్, 1 గ్రాము 2 గ్రాములో ఉంటుంది. అది తిన్నా చనిపోకుండా ఉండడానికి. అలాగే ఒక లడ్డూలో ఎంత ఉంటుంది మనకి, లడ్డూకి వచ్చేటప్పటికి 20 గ్రాములు కానీ 15 గ్రాములు కానీ నెయ్యి ఉంటుంది, అంతకు మించి ఉండదు కదా. అందులో మళ్ళీ ఇదంతా తీస్తే ఒక మనిషి తిన్నా కూడా చనిపోయేంత ఉండదు, ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు కానీ మనిషి వెంటనే చనిపోయేంత, పాము విషంలాగా చనిపోయేంత ఉండదన్నమాట. తక్కువ మోతాదు వేసారు వాళ్ళు ఇది పామాయిల్లో. అది జరిగింది అక్కడ. వాస్తవంగా మనం చూసుకుంటే నెయ్యికి సంబంధించి 1 ఏడాది పాటు కూడా నెయ్యి నిలవ ఉంటుంది. నెయ్యి పాడవదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవదు. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చిన నెయ్యి వచ్చినట్టుగా వారం 10 రోజులు అయిపోతుంది. ఒక ట్యాంకర్ వస్తే వారం 10 రోజులు ట్యాంకర్ అయిపోతుంది, ఇంకో ట్యాంకర్ రావాలన్నమాట. ఎప్పటికప్పుడు అక్కడ 1 నెల కూడా నిలవ ఉండదు, నెయ్యి ఉండదు అక్కడ. వాళ్ళకి అవసరం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫ్యాక్టరీ నుంచి ఆ నెయ్యి తయారు కాగానే నేరుగా కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ అది ఇది ఒక 5 రోజులు 10 రోజులు తీసుకున్నా కూడా తయారైన 10 రోజుల్లో కొండ మీద ఉంటుంది, ఇంకో 10 రోజులకి అయిపోద్ది. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించే నెయ్యిలో ఎటువంటి కెమికల్ వాడాల్సిన పని లేదు. వాడకపోయినా కూడా స్వచ్ఛమైన నెయ్యి ఏడాదికి పైగా ఉంటుంది. మా ఇళ్లలో ఉండేది కదా అప్పుడు చిన్నప్పుడు, ఆ నెయ్యి తీస్తా ఉండేవాళ్ళు, అందులో కాస్తా ఉండేవాళ్ళు, పోస్తా ఉండేవాళ్ళు. అది ఇప్పుడు అలాగే ఉండేది. ఇంట్లో పాడి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా కూడా. పాడి లేని వాళ్ళకి తెలియదు, ముఖ్యంగా నిశాని బ్యాచ్కి తెలియదు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి తెలియదు. క్షమాపణ చెప్పాలా? దేనికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? సిబిఐ స్పష్టంగా చెప్తుంది కదా అక్కడ, పామాయిల్ కెమికల్స్ వాడారు వాటితో పాటు అని చెప్పేసి. క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి కింద, తిరుపతి నుండి పైన కొండ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి మెట్టు కూడా పొర్లుతూ వెళ్ళి స్వామి ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి అని క్షమాపణ సరిపోదు.
ఏడు కొండలన్న పాక్కుంటూ దొర్లుకుంటూ వెళ్ళాలి. అంత మహా పాపం చేశాడు, మహా అపరాధం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన క్రైస్తవుడు కావచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇటువంటి పనులా చేసేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూడాలి, మత విశ్వాసాల్ని ఆదరించాలి, సామరస్యంగా ఉండాలి, సహనం ఉండాలి, మనిషికి సహనం కలిగి ఉండాలి కదా. అటువంటిది ఇది కోట్లాది మంది హిందువుల ఒక విశ్వాసము, పవిత్రంగా చూస్తే లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని ఈ విధంగా కల్తీ చేస్తారా? కల్తీ ఒకవేళ ఆయనకి తెలియకుండా జరుగుంటే ఒప్పుకుంటే ఏమవుతుంది? అవును, నాకు తెలియదు, జరిగిందేమో, సిబిఐ చెప్తుంది కదా. జరిగినప్పుడు దోషును శిక్షించమని చెప్పేసి ఆయన కూడా కలిసి డిమాండ్ చేస్తే ఎంత హుందాగా ఉంటది. ఎందుకు మీరు కవర్ చేసుకుంటున్నారు ఈ రోజునాడు వైసీపీ వాళ్ళు? ఏమైంది? తప్పు జరిగింది, ఈ కంపెనీ వాడు కలిపాడు, ఇంకోటి కలిపాడు, కలిసిపోయింది. సిబిఐ చెప్పింది, చెప్పినట్టు మీరేం చెప్పాలి? సిబిఐ చెప్పింది, ఏమన్నా కల్తీ జరిగిందేమో, కోర్టు ఉంది, చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కోర్టును కోరుతున్నాము, సిబిఐని కోరుతున్నామని చెప్తే అయిపోయింది కదా అక్కడికి. దీని మీద వాదన లేదు కదా. ఎందుకు మీరు మంకు పట్టుకెళ్ళిపోతున్నారు? మీరు ఈ విధంగా వాదించుకుని అడ్డదిడ్డంగా వాదించుకుని సిబిఐ క్లీన్ చిట్ అని చెప్పి చెప్పుకోవడం పక్కన, ఇచ్చేసింది క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసుకోవడం పక్కన, అడ్డదిడ్డ వాదనలు చేసుకోవడము, నెయ్యి కల్తీ లేదని చెప్పుకోవడము, ఇదంతా చూస్తుంటే ఒకటి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి కావాలనే చేపించాడని అర్థమవుతుంది. కావాలని చేపించాడు, హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడానికి, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి, ఆయన హిందూ ధర్మాన్ని హేళన చేయడానికి చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద ఇంతగా కవరింగ్ చేసుకోవడం అనేది తప్పిది. ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, కొండ మీద తిరుపతి దేవస్థానం సంబంధించి చైర్మన్లు ఉన్నారు, ఈవోలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఆయన ఏం చెప్పాలి బయటకు వచ్చి? నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, అక్కడ చైర్మన్ ఉన్నాడు, ఇంకా ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఆ రోజులో నా దృష్టికి రాలేదు. సరే, ఇప్పుడు సిబిఐ కేసు జరుగుతుంది కదా, అది నెయ్యే కాదని చెప్పి సిబిఐ చెప్పింది. ఖచ్చితంగా ఈ దీనిలో ఉన్న దోషులు ఎవరైతే ఉన్నారో, ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే ఎంత హుందాగా ఉండేది. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజునాడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఒక నిశాని మన్ననేసుకుని, ఒక ఉన్మాద మన్ననేసుకుని, ఒక మనిషిగా బ్రతకడానికి అర్హత లేని వాళ్ళందరినీ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేపిస్తారా? లడ్డూ మీద క్షమాపణలు చెప్పాలంటే ముందుగా చెప్పాల్సి సిబిఐ చెప్పాలి క్షమాపణలు. సిబిఐ రిపోర్ట్ మేము మాట్లాడుతుంది. సిబిఐ రిపోర్ట్ లో ముందుగా స్పష్టంగా అది నెయ్యే కాదు అని చెప్పేసి దాంతో పాటు పామాయిల్ తో పాటు ఇంకా లబ్సా కలిపారు, అనేక రకాల కెమికల్స్ కలిపారని చెప్పేసి సిబిఐ స్పష్టంగా రిపోర్ట్ లో చెప్పిన తర్వాత ఎవరు క్షమాపణలు చెప్పాలి? దేనికి చెప్పాలి? ఈ వైసీపీ మందంతా కూడా వీళ్ళ వాదనలు కూడా చాలా వింతగా ఉంటాయి. అప్పట్లో చూసాం కదా బాబాయిది, ఫస్ట్ గుండెపోటు, ఆ తర్వాత గొడ్డల పోటు, ఆ తర్వాత సిబిఐ కావాలి, ఆ సిబిఐ వద్దు. సిబిఐ వచ్చిన తర్వాత దొరికింది ఎవరు? అవినాష్ రెడ్డి ఆయన నాన్న, జగన్మోహన్ రెడ్డి పెదనాన్న బాబాయ్, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, వీళ్ళేగా దొరికింది. ఇలాగుంటాయి వాదనలు, వీళ్ళ వాదనలన్నీ కూడా. అలాగే మొన్న ఈ లడ్డూ మీద కూడా, ఈ కల్తీ నెయ్యి మీద కూడా సిట్టక్కర్లేదు బిట్టక్కర్లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సిట్టు బిట్ అని చెప్పేసి ప్రాస కూడా మాట్లాడాడు. తీరా సిబిఐ సిట్టేసిన తర్వాత అసలు నెయ్యే కాదని తేలింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లీన్ చిట్ అంటున్నారు. ఈయన ఎంత పాపం అంటే, ఎంత అపరాధం అంటే, ఒక తప్పు చేసిన తర్వాత కూడా ఆ తప్పుని ఒప్పుకోకుండా దాని మీద మన అబద్ధాలు, అసత్యాలు పలకడము. ఏదో జంతువుల కొవ్వు లేదంట. సరే, జంతువుల కొవ్వు లేదని మీరు అన్నది ఒప్పుకుందాం పోని. సిబిఐ స్పష్టంగా చెప్పలేదు జంతువుల కొవ్వు గురించి. జంతువుల కొవ్వు పక్కన పెడదాం. అసలు నెయ్యే కానప్పుడు అందులో ఏది కలిస్తే ఏంటి? నెయ్యే కానప్పుడు అందులో ఏమి కలిస్తే ఏంటి? ఇక్కడ సమస్య ఏంటంటే అది నెయ్యి కాదు, అదే సమస్య. అందులో ఏమి కలిపేదని కాదు, అది నెయ్యే కాదు. నెయ్యే కానప్పుడు ఏది కలిస్తే ఏంటి? నెయ్యి కానప్పుడు
పామాయిల్తో చేస్తే ఓకేనా? మరి 250 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాం కంపెనీకి? ఆ కంపెనీకి నెయ్యి కోసం ఇచ్చాం కదా. ఇది పెద్ద స్కామ్ కదా, ఇది పెద్ద స్కామ్ కదా ఇదనేది. పోనీ ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఇందులో స్కామ్ లేదు, ఏమీ లేదు, అది స్వచ్ఛమైన నెయ్యి అని మీరు వాదిస్తే మీరు మాట్లాడాల్సింది ఏం మాట్లాడాలి? సిబిఐ క్లీన్ చిట్ అని చెప్పి తప్పుడు మాటలు కాదు మాట్లాడాల్సింది. ఆ బోలే బాబా ఏమైతే ఉందో, వైష్ణవి డైరీ ఏమైతే ఉందో, ఏఆర్ డైరీ ఏమైతే ఉందో, వాళ్ళు ఎన్ని లీటర్ల పాలు కొన్నారు, ఒకవేళ పాలు కొనకపోతే ఎన్ని కేజీల వెన్న కొనుక్కొచ్చారు బహిరంగ మార్కెట్లో, ఏ కంపెనీల నుంచి కొనుక్కొచ్చారు, విజయ డైరీ నుంచి కొన్నారా, నందిని నుంచి కొన్నారా, లేదా తమిళనాడు డైరీ నుంచి కొనుక్కొచ్చారా, లేకపోతే అమూల్ నుంచి కొనుక్కొచ్చారా, ఎక్కడెక్కడ వాళ్ళు నెయ్యి కొనుక్కొచ్చారు, ఎక్కడెక్కడ పాలు కొనుక్కొచ్చారు, లేదా పాల కేంద్రాల ద్వారా నేరుగా రైతు నుంచి తీసుకొచ్చారా అనేది కదా మీరు చెప్పాలి. మరి సిబిఐ వెళ్ళి ఆ కంపెనీలకు వెళ్తే ఆ కంపెనీలు ఎక్కడా కూడా ఒక్క చుక్క పాలు కొనలేదు, 1 గ్రాము నెయ్యి కొనలేదు బయట నుంచి. కొనకుండానే వాళ్ళు 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసేసారు. అదే నెయ్యి కాని నెయ్యిని పామాయిల్ కొనేసేసి, పామాయిల్ కెమికల్స్ కలిపేసేసి తయారు చేసి ఇచ్చేశారు. మరి ఈ లెక్కలు తీస్తే ఏమవుతుంది? ఇక్కడ సిబిఐ వెళ్ళి లెక్కలు తీస్తే వీళ్ళ ఇన్వాయిస్లన్నీ కూడా, వీళ్ళ బిల్లులన్నీ దేనికి ఉన్నాయి? పామాయిల్ కట్టారు బిల్లులు, కెమికల్స్ కట్టారు బిల్లులు, అందులో వాడే ఇది మనం ఏమంటాం రసాయనాలు కట్టారు బిల్లులు. ఇవన్నీ కూడా వీళ్ళు బయటకు పే చేసిన బిల్లులన్నీ కూడా వీటి మీద ఉన్నాయి కదా. వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉండాల్సిన బిల్లులు ఏంటి? పాలు సేకరిస్తే రైతులకి ఇంత ఇచ్చాం మేము, లేదా ఏజెన్సీలకి ఇంత ఇచ్చాం, సేకరణ ఏజెన్సీలకి, లేదా నెయ్యి కొనుక్కొస్తే మేము విజయ డైరీకి ఇంత పే చేశాము, ఇన్ని కోట్లు ఇచ్చాము, ఇన్ని కేజీలు కొన్నాము, నందినికి ఇన్ని కోట్లు ఇచ్చాము, ఇన్ని కేజీలు కొన్నాము, లేదా అమూల్కి మేము ఇన్ని కోట్లు ఇచ్చి ఇన్ని కేజీలు కొన్నాము అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళ లెక్కలుంటాయి కదా. లెక్కలుంటాయి, ఆదాయం పన్ను కడతారు, దానికి సంబంధించి కార్పొరేట్ అకౌంట్ ఉంటాయి, అంతా కూడా ఈ చిట్టా పొద్దులు ఉంటాయి కదా. మరి ఈరోజు అవి ఎందుకు వైసీపీ బయట పెట్టడం లేదు? మీరు బయట పెట్టాల్సిన చిట్టా పొద్దుల్ని కదా. ఒక్క వైసీపీ నాయకుడని ఈ రోజు బయట పెట్టారా? బోలే బాబా డైరీ ఇన్ని లక్షల లీటర్ల పాలు కొంది, లేదా ఇన్ని లక్షల కేజీల నెయ్యి కొందని చెప్పేసి ఒక్క వైసీపీ నాయకుడు బయట పెట్టాడా? ఇది అతి పెద్ద స్కామ్ కాబట్టి ఈ రోజు బుకాయిస్తున్న వైసీపీ నాయకులు, అలాగే ఒక మతోన్మాదిలాగా మారిన జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ విషయాన్ని కూడా కప్పిపుచ్చుకుంటూ ఈ రోజు నాడు సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే దీని అర్థము ఖచ్చితంగా ఇది ఈయనకి తెలిసే ఈయనే ఇందులో ఉన్నారు, ఈయన కావాలని చేపించారని స్పష్టంగా అర్థమవుతుంది.